నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చాలా మంది షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేసి దాన్ని అవాయిడ్ చేస్తూ బెల్లం, తేనె ఇలా ఆల్టర్నేటివ్ గా వాడుతూ ఉంటారు. అయితే ఇవి వాడటం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లేకపోతే వీటి వల్ల కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పార్క్లైన్ హాస్పిటల్ నుండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అఖిల్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి అఖిల్ గారు. నమస్తే మహేశ్వర్ గారు. అఖిల్ గారు, ప్రతి ఒక్క డాక్టరు షుగర్ ని అవాయిడ్ చేయండి, షుగర్ హెల్త్ కి మంచిది కాదు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాడద్దు, డయాబెటిక్ లేని వాళ్ళు కూడా దీన్ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది అని చెప్పి సజెషన్ ఇస్తూ ఉంటారు. దీంతో చాలా మంది ఏం ఆలోచిస్తారు, ఓకే షుగర్ ని అవాయిడ్ చేద్దాం, బెల్లం న్యాచురలే కదా, తేనె న్యాచురలే కదా, స్వీట్ కి స్వీట్ ఉంటుంది అనేసి అటువైపు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ బెల్లం, తేనె ఇది వాడొచ్చు అంటారా? షుగర్ కన్నా ఇది బెటర్ అంటారా? సో ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి, సో మనము క్యాలరీస్ చూసుకున్నప్పుడు షుగర్ లో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్యాంక్రియాస్ అనేది ఎన్నో ఇయర్స్ అది ఇన్సులిన్ రిలీజ్ చేసి దాంట్లో రిజర్వ్ అయిపోతుంది. సో ఇన్సులిన్ వచ్చినప్పుడు క్యాలరీస్ తగ్గుతాయి. సో అందుకని మేమందరం కూడా సో షుగర్ ఇంటేక్ తగ్గించండి, కొన్ని మందికి అయితే ఆపేయండి అని కూడా చెప్తూ ఉంటాం. అయితే చాలా మంది ఏం చేస్తారంటే అది ఆపేసి బెల్లము, ఇదో లేకపోతే ఇంకా దారుణం కూల్ డ్రింక్స్ ఇంకో రకంగా తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అది తీసుకుని ఏం బాగాలేదు అనుకుంటారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం అనేది ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అసలు అతను షుగర్ తినకపోవచ్చు, కానీ అతను మామిడి పండు తినేసాడు అనుకుందాం. మామిడి పండు చాలా న్యూట్రియంట్ డెన్స్, క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో సడన్ గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం ఒకటైతే, ఫ్రూట్ ఏమవుతుందంటే ఫ్రూట్ అనేది త్వరగా డైజెస్ట్ అయిపోతుంది, పెరగగానే మళ్ళీ పడిపోతుంది, షుగర్ క్రేవింగ్స్ వచ్చి వెంటనే ఆకలేసి ఇంకో రైస్ ఇంకోటి అయితే తినేస్తూ ఉంటారు. సో దీని వల్ల లాంగ్ టర్మ్ లో ప్రాబ్లం వస్తుంది. అందుకే మేము పేషెంట్స్ కి షుగర్ వాళ్ళకి చెప్పేటప్పుడు ఈవినింగ్స్ తినండి అప్పుడప్పుడు యాపిల్ కానీ, గోవా కానీ, పప్పాయ కానీ తినమంటాం. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. షుగర్ ఈ క్యాలరీస్ కూడా అంత ఎక్కువ ఉండవు, ఈ మామిడి పండుకో పనస్తోన్లకో దానికి అంత ఎక్కువ ఉండవు. సో ఎక్కువ డైజెస్ట్ అవుతుంది, న్యూట్రియంట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. సో మనకు కావాల్సిన మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, షుగర్స్ అంత పెరగవు కాబట్టి ఈ ఫ్రూట్స్ తినమంటాం. సో ఇది మెయిన్ రీజన్. సో సెకండ్ రీజన్ ఏంటంటే షుగర్ అవాయిడ్ చేసి మనం బెల్లం, తేనె వేసుకుని తాగేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు. బికాస్ మిల్క్ లో కూడా లాక్టోస్ ఉంటుంది. సో అది కూడా మనకి వెళ్ళి దాని కూడా కొంచెం షుగర్ పెరుగుతుంది. సో వీళ్ళు ఏం చేయాలి, ఇంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలు, ఆవు పాలు అది కాకుండా టోన్డ్ మిల్క్ తీసుకుంటూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళకన్నా కూడా బీపీ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ టోన్డ్ మిల్క్ తీసుకుంటూ ఉండాలి. అంటే దాంట్లో క్రీమ్ తక్కువ ఉంటుంది. ఓకే, ఆ టోన్డ్ మిల్క్ తీసుకోవడం వల్ల లెస్ న్యూట్రియంట్ డెన్స్, అది దాంట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో అదొకటి తీసుకుని దాంట్లో ఓకే వాళ్ళ రుచికి తగ్గ కాస్త బెల్లమో లాంటిది ఏదో యాడ్ చేసుకున్నారు అనుకుందాం, దానికి తగ్గ ఎక్సర్సైజ్ కూడా ఉంటే పర్వాలేదు. ఆ ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే చిన్న వయసు నుంచే వాకింగ్ ఎక్కువ చేసేస్తున్నారు, మోకాళ్ళ నొప్పులు అరిగిపోతాయి. సో చిన్న వయసులో ఉన్నప్పుడు కార్డియో చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు. సో దాని హెల్త్ బెనిఫిట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ కి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. పెద్ద వయసు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వారం మొత్తంలో మనమే ఎక్సర్సైజ్ చేయలేదు అనుకుందాం, తిన్న తర్వాత 10 నిమిషాలు తిన్న తర్వాత ఏదైతే వాకింగ్ ఉంటుందో దట్ ఇస్ సైంటిఫికలీ ప్రూవ్డ్. మధ్యాహ్నం కానీ నైట్ కానీ ఎక్కువ ఫుడ్ తీసుకున్న కొంచెం నడిస్తే క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అయ్యాయని చెప్పి మనకి సైంటిఫికల్ గా అది ప్రూవ్డ్ అయిన ఒక వ్యాలిడ్ పాయింట్. సో ఆ వారం అంతా ఎక్సర్సైజ్ చేయలేదంటే అలా అప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు ఇది చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే అదే పనిగా మన వాళ్ళు ఏంటంటే WHO ప్రకారం ఒక 150 minutes మైల్డ్ అంటే వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్, లేదా 75 minutes ఆఫ్ మోడరేట్ టు హెవీ ఎక్సర్సైజ్ లైక్ స్విమ్మింగ్, యోగా అది చేస్తే సరిపోతుంది. అయితే మనం ఒక రోజులో 150 minutes 75 minutes చేసేస్తున్నాము సివియర్ ఎక్సర్సైజ్. దానివల్ల ఒక పక్క డైట్ కంట్రోల్ చేస్తున్నాము, ఇంకో పక్క ఎక్సర్సైజ్ చేసేసి బాడీకి అప్పుడు క్యాలరీస్ సరిపోకపోయినా, బాడీకి స్ట్రెంత్ లేకపోయినా కూడా ఏదో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంటుంది, దానికి స్ట్రెస్ ఎక్కువైపోయి కూడా మనకి షుగర్ పెరుగుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది చేయాలి, డైట్ అనేది చేయాలి, కానీ దాన్ని మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఆ రిలవెంట్ ఫిజిషియన్ వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి ఎలా చేయాలని. సో దాన్ని బట్టి మనకి ఇదవుతూ ఉంటుంది. సెకండ్ థింగ్, మన మోడర్న్ లైఫ్ లో స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల కూడా కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు కార్టిసాల్ రిలీజ్ అయినా మనం ఎంత తక్కువ తిన్నా కూడా
కార్టిసాల్ రిలీజ్ అయితే మెటబాలిజం మూలాన షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అందుకని స్ట్రెస్ అనేది మన లైఫ్ నుంచి మనం ఎలిమినేట్ చేయాలి. అది ఎలా చేయాలనేది పేషెంట్ కి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి మారిపోతూ కానీ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే డైట్ అనేసరికి ఒక యూట్యూబ్ పెట్టేసుకొని యా, రకరకాల డైట్లు అది అందులో ఏది చేయాలో వాళ్ళకే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కొన్ని రోజులు ఆ డైట్ ఫాలో అవుతారు, కొన్ని రోజులు ఈ డైట్ ఫాలో అవుతారు, కానీ వాళ్ళకి వెంటనే రిజల్ట్ కనపడాలి అనేసి చూస్తూ ఉంటారు. యా, సో డైట్ పరంగా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సజెషన్ చేసిన డైట్ ఫాలో అయితే చాలా మంచిదేననేసి నా అభిప్రాయం. అవునండి. రీజన్ ఏంటంటే అండి, సో మనకి తింటే షుగర్ వస్తుందని తెలుసు, కానీ కరెక్ట్ ఫుడ్ కరెక్ట్ క్వాంటిటీస్ లో మనం జాగ్రత్తగా చూసుకుని సీజనల్ అండ్ రీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ మంచి డైట్ లో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ అనేది మనకు కొంచెం ఈ నాన్ వెజిటేరియన్స్ కి అయితే మాంసం దాంట్లో, ఎగ్స్ దాంట్లో ఉంటుంది. వైట్ మీట్ ఎక్కువ తీసుకోవాలి రెడ్ మీట్ కన్నా కూడా. అలాగే వైట్ మీట్ అంటే చికెన్, ఫిష్, ఎగ్స్. రెడ్ మీట్ అంటే మటన్, ఇలాంటివి. సో ఈ రెడ్ మీట్ అనేది వయసు పెరిగే కొద్దీ రెడ్ మీట్ తగ్గించేసేయాలి. వయసు పెరిగినా కూడా నువ్వు రెడ్ మీట్ తీసుకుంటున్నావు అంటే యు ఆర్ మోర్ ప్రోన్ టు షుగర్ అనే కాదు, ఈ గౌట్, యూరిక్ యాసిడ్, ఇలా రకరకాల హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో వయసు పెరిగే కొద్దీ కూడా రెడ్ మీట్ తగ్గించేసి ఏడాదికి 1 సార్లు 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది ఒక విషయం. సో ఫిష్ అనేది చాలా మంచి, దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఫిష్ కూడా మనం ఫిష్ చాలా తక్కువ తింటూ ఉంటాం, ఫిష్ కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. వెజిటేరియన్స్ కి అయితే ప్రోటీన్ అనేది ఈ దాల్లో, పన్నీర్లో, ఫుల్ మఖానీ దాంట్లో ఉంటుంది, అది తీసుకోవచ్చు. గుడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా అవసరం మనకి. సో అది మనకి క్యాషూ నట్స్ లో, సీడ్స్ లో, అవిసె గింజల్లో ఉంటూ ఉంటుంది, నువ్వుల్లో దాంట్లో ఉంటుంటుంది. రైస్, కార్బోహైడ్రేట్స్ సరే మనకి అది బోల్డ్ అంతుంది. సో ద ప్రాబ్లం ఏంటంటే ఇది సరిగ్గా తీసుకోకుండా పెద్ద వయసులో మనం ప్రొఫెషనల్ లోకి వెళ్ళిపోయి ఆ క్రేవింగ్స్ వచ్చేస్తుంటాయి. ప్రొఫెషనల్ మన కమిట్మెంట్స్ మూలాన ఆకలేసేసి ఆ టెన్షన్ మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం. ఆ వయసులో, ఏ వయసులో అయితే మనం యాక్చువల్లీ చిన్న వయసులో జంక్ అది తీసుకోవడం, పెద్ద వయసులో టెన్షన్, క్రేవింగ్స్ ఎక్కువైపోయి మళ్ళీ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్ మూలాన కార్టిసాల్ రిలీజ్ అయ్యి దానికి కొంచెం షుగర్ రిలీజ్ అవుతుంది. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మనకి షుగర్ వస్తుంది. సో చాలా మంది షుగర్ వచ్చిన వెంటనే డైటింగ్ స్టార్ట్ చేసేస్తారు. డైటింగ్ స్టార్ట్ చేసేసి వాళ్ళకి తెలియదు ఒక ఏడాదిలో ఎంత బరువు తగ్గాలి. మాకు అలా ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఒక ఏడాదిలో తగ్గాల్సిన బరువు చాలా మంది 1 నెలలో తగ్గిపోతున్నారు. ఇలా ఒక ఏడాదిలో తగ్గాల్సిన బరువు 1 నెలలో, 2-3 నెలల్లో విపరీతంగా డైట్ చేసి తగ్గడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే తగ్గిపోయాం అనుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తినేస్తూ ఉంటారు. దానికి మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ప్రోటోకాల్స్ ప్రకారం ఒక ఏడాదిలో తగ్గాల్సింది, 2-3 నెలలు తగ్గాల్సింది 1 మంత్ లోనో 2-3 months లోనో విపరీతంగా డైట్ చేసి చేయడం వల్ల చాలా మంది గ్యాల్ స్టోన్స్ వస్తున్నాయి. దాని వల్ల మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. దానికన్నా ఎక్కువగా కూడా మైక్రోన్యూట్రియం డెఫిషియన్సీస్ చాలా విపరీతంగా వస్తున్నాయి. షుగర్ ఎక్కువ ఉంటేనే మనకి న్యూరోపతి అంటే అరికాళ్ళ మంటలు, చేతుల మంటలు ఉండే అవకాశం ఉంటుంది. దాని మూలం డైటింగ్ చేయడం వల్ల బి కాంప్లెక్స్ సరిపోకో, సెలీనియమో, జింకో, కాపర్ ఏది తక్కువవుతుంది, ఏది తక్కువవుతుందో మనకు తెలియదు. సో ఈ తగ్గడం మూలాన మళ్ళీ వాళ్ళకి అరికాళ్ళ మంటలు, చేతుల మంటలు ఎక్కువైపోతున్నాయి. ఒక పక్క డైట్ చేయడం మూలాన ఈ షుగర్ కంట్రోల్లోకి వస్తుందా అదంటే మనకి తెలియదు, ఎందుకంటే స్ట్రెస్ అనేది ఇంకా తగ్గట్లేదు. రెండోది, మనం ఎలా తగ్గిస్తున్నాము, అవసరమైనవి అవసరం కాని అన్ని తీసేస్తుండడం మూలాన కావాల్సిన మినరల్స్ రావట్లేదు, కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ రావలేదు. దానివల్ల అరికాల మంటలు, షుగర్, ఈ మంటలు, ఒక పక్క డైటింగ్ చేస్తున్నాం, బరువు తగ్గుతున్నాం కానీ మంటలు ఎక్కువైపోతున్నాయి. సో ఇది తెలియక చాలా మంది భయపడుతున్నారు. అది పెరిఫెరల్ న్యూరోపతిలోకో ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు. అలాగే బలవర్ధకమైన ఆహారం తీసుకోండి, ఆకలేసినప్పుడు మాత్రమే తినండి, దానికి రిలవెంట్ ఎక్సర్సైజ్ చేయండి. సో ఇలా మీరు చేసుకున్నప్పుడు, అలాగే స్ట్రెస్ ని మీ లైఫ్ లో ఎలిమినేట్ చేయాలి. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వల్ల చాలా మంది ఇంట్లో కూడా అరుస్తూ పిల్లలకు కూడా ఎన్వైరన్మెంట్ పాడైపోతుంది. సో దీని వల్ల పిల్లలకు కూడా స్ట్రెస్ వస్తుంది. సో ఇలా ఉంటే వాళ్ళకి 30 years కి షుగర్ వచ్చేసే అవకాశం ఉంటుంది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. మీ వర్క్ ని, మీ లైఫ్ ని మీరు సెగ్రిగేట్ చేసుకోండి. సో తద్వారా మీ లైఫ్ లో స్ట్రెస్ ని తగ్గించుకోండి. స్ట్రెస్ ని తగ్గించడం కూడా చాలా ఉంటాయి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ మీరు రిలేటివ్ గా చేసుకోండి. ఇలా మీ లైఫ్ ని మీరు మీ హ్యాండ్స్ లో తీసుకున్నప్పుడు ఓవరాల్ గా మీకు షుగరే కాకు వేరే జబ్బులు కూడా రాకుండా అవకాశం ఉంది. అండ్ అఖిల్ గారు, చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే షుగర్ ఫ్రీ అనేసి కొన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో వాటిని యూస్ చేస్తూ ఉంటారు. అది ఎంత వరకు సేఫ్ అంటారు హెల్త్ కి? యా, అంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సో మనము షుగర్ ఫ్రీ తీసుకుంటున్నాము, మనకి పాలకోవా అంటే చాలా ఇష్టము. సో మనము మంచి పాలని బాగా వడగాచి ఈ పాలకోవా తీసేసుకుని దాంట్లో ఈ షుగర్ ఫ్రీ కలుపుతాం. ఓకే, బానే ఉంది, దాంట్లో షుగర్ లేదు కానీ ఈ పాలకోవాలో బోల్డ్ అంత ఫ్యాట్ ఉంది. సో దాంట్లో కొంచెం ప్రోటీన్ ఉంది. ఎక్సెస్ ఎప్పుడైనా సరే బాడీకి మనకి అది మనకి మళ్ళీ షుగర్ కింద ఎప్పుడప్పుడు కన్వర్ట్ అవుతుంది, లేదా ఫ్యాట్ అవుతుంది, పొట్ట వస్తుంది. ఈ పొట్ట మూలానే, సో ఫ్యాట్ అనేది మనకి పిరుదుల్లో ఉంటే ప్రాబ్లం లేదు. సో ఫ్యాట్ అనేది పొట్టలో ఉన్నప్పుడు, అందుకే లేడీస్ కి ఒళ్ళున్నా కూడా
అది వాళ్ళకి ఎఫెక్ట్ కాదు, మగవాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మగవాళ్ళకి ఫ్యాట్ పొట్టలో ఉంటుంది, లేడీస్ కి ఈ పిరుదులో ఉండడం వలన వాళ్ళు యాక్చువల్లీ హెల్దీగా ఉంటారు. సో అది వాళ్ళకి తెలియదు. సో ఈ పొట్ట ఫ్యాట్ అనేది ఎవరికి, లేడీస్ కానీ మగవాళ్ళకి కానీ మంచిది కాదు. సో మనం ఇలా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి దానివల్ల షుగర్ కంట్రోల్లో ఉండదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లాంగ్ టర్మ్ లో గురక ప్రాబ్లమ్, దాని వల్ల స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లం, అన్ని నిద్ర పట్టకపోవడం అన్ని ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఈ పొట్ట తగ్గాలి. అది ఎలా తగ్గించుకోవాలనేది డైట్, ఎక్సర్సైజ్ బట్టి ఉంటుంది. సెకండ్ థింగ్, ఖచ్చితంగా మనకి హెల్త్ అనేది లైఫ్ కోసమే కాబట్టి అప్పుడప్పుడు మనం పెళ్లిళ్ళలో అట్లా వెళ్తూ ఉంటాం, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, అవుట్ ఆఫ్ స్టేషన్. అప్పుడు మీరు హ్యాపీగా ఒక మంచి రెస్టారెంట్లోనే ఎక్కడో, లేకపోతే ఇంట్లో చేసిన మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో చేసిన మీరు మంచి ఒక స్వీట్ అది తీసుకోండి, ఏం పర్వాలేదు. కానీ బయట ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఈ రకరకాల కాన్ఫ్లెక్స్ లాంటివి వస్తున్నాయి, లేకపోతే ఏదో ఈ చాక్లెట్ ఫ్లేవర్డ్ వస్తే పాలలో కలిపేసి తినేస్తా ఉంటారు పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అవన్నీ అవాయిడ్ చేయండి. వారంలో 1-2 సార్లు మీ ఇంట్లోనో లేకపోతే బయటకు వెళ్ళి మంచి ఫుడ్ ని మీరు ఎంజాయ్ చేయండి. దానివల్ల మీకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో అంతేగాని ఒక డైలీ బేసిస్ లో మీరు ఇలా షుగర్ లేదనుకుని తినేస్తే మీకు ఈ షుగర్ తగ్గించడం వల్ల ఎంత తగ్గిస్తారో దానికన్నా ఎక్కువ ఫ్యాట్ ని, అనవసరమైన ఫ్యాట్ ని, మీరు బ్యాడ్ ఫ్యాట్ ని పెంచుకుంటున్నారు. సో ఆ గుడ్ ఫ్యాట్ మనకి అది అందట్లే. ఆ గుడ్ ఫ్యాట్ అనేది ఇందాక అనుకున్నాం, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటన్నిటిలో ఈ పంప్కిన్ సీడ్స్ దాంట్లో ఉంటుంది గుడ్ ఫ్యాట్. వారానికి ఒక 1-2 టైమ్స్ మీకు ఆకలి వేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇవి తీసుకోవడం బదులు ఈ డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి. అండ్ అలాగే మంత్ కి 2-3 టైమ్స్ బయటకు వెళ్ళి మంచి ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఇంట్లో కూడా మనకి మంచిగా తయారు చేసుకున్న స్వీట్స్ అవి కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలా తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో మనకి ప్రాబ్లమ్స్ లేకుండా మనం అరికట్టగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.